హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సన్నీ టాకీస్. అరే ఎవర్రా ఈ కొత్త క్యారెక్టర్ అనుకుంటున్నా, కొత్తగానే ఉంటుంది. ఈరోజు మనం ఇక్కడికి వెళ్ళి మన విలేజ్కి వెళ్ళి నల్లగొండకి వెళ్తున్నాం అనమాట. నల్లగొండకి వెళ్ళేసి కొంచెం అక్టోబర్ 15కి ఒక స్పెషల్ డే ఉంది, దానికోసం షాపింగ్ చేసుకొని అలానే నల్లగొండకి అరౌండ్ 8 కిలోమీటర్స్లో పానగల్ ఒక వాటర్ డ్యామ్ అనేది ఉంటుంది సంథింగ్, అది చూసుకొని నేచర్ కొంచెం కూలీ వెదర్ కూల్గా ఉంది కాబట్టి మంచిగా నేచర్ ఎంజాయ్ చేసుకుంటా పానగల్ దగ్గరికి వెళ్ళేసి అది చూసుకొని అలానే మనం కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం. నా 2 కళ్ళతో పాటు మీరు 2 కళ్ళు వేసి బ్లాగ్ అంతా ఎంజాయ్ చేసేసేయండి. ఓకేనా, స్టార్ట్ చేసేది. ఫ్యూయల్ కొట్టించుకుంటున్నాను అనమాట. ఇప్పుడే ఫ్యూయల్ కొట్టించుకునే చూడండి. యాక్చువల్గా ఫ్యూయల్ స్టేషన్లో వీడియో తీయొద్దు కాబట్టి కొంచెం దూరం వచ్చాను అనమాట. మా ఫ్రెండ్స్ అక్కడ ఫ్యూయల్ కొట్టిస్తారు బండిలో. అరౌండ్ ఈడికెళ్ళి ఒక 54 నల్గొండకు వస్తే, ఆడికెళ్ళి పానగల్కి ఒక 60 ఆల్మోస్ట్ 60 వస్తుంది. ఒక 1.5 అవర్ జర్నీ. ఈ 1.5 జర్నీ మొత్తం కవర్ చేసేద్దాం మంచిగా. స్టార్ట్ అయిపోయినా ఆల్మోస్ట్. కొంచెం నాయిస్ వస్తుంది, ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్. Glows every block tells a tale the whole city knows rhythms in the shadows where the cold wind. మనం గుర్రంపూడికి అయితే ఎంట్రీ అయిపోయాం. మన విలేజ్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఇక్కడ గుర్రంపూడికి ఒక 18 km వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తేనేమో దేవరకొండ రోడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మన నల్గొండ వచ్చేస్తుంది. నల్గొండ ఆల్మోస్ట్ ఈడికి వెళ్ళి ఒక 30 ఉంటుంది. ఇదే అన్నమాట కనగల్. యాక్చువల్లీ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి కూడా రావచ్చు. ఇది చండూరు రోడ్డు, కాకపోతే రోడ్ బాగాలేకపోవడం రాలేదు. ఈడికి మన కనగల్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 10 km వస్తుంది నల్గొండకి. A few moments later. ఫైనల్లీ నల్గొండకి వచ్చేసినాం అనమాట. ఇప్పుడు మనం నల్గొండకి వచ్చేసినాం కాబట్టి చక్కగా ఫస్ట్ షాపింగ్కి వెళ్ళిపోయి షాపింగ్ చేసుకొని అటుకెళ్ళి పానగల్కి వెళ్ళిపోయి ఆడ కొంచెం చిల్ చేసేసుకొని కొంచెం ఎంజాయ్ చేసేసి వచ్చేద్దాం. ఇదే అనమాట మన నల్గొండ మిడిల్ ఆఫ్ స్టాచ్యూ, మన క్లాక్ టవర్. ఇక్కడ మన నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. మనం ఇలానే రైట్ సైడ్ వెళ్తే మనకి ట్రెండ్స్ వస్తుంది, స్టేట్ వెళ్తే ఎల్పిటి మార్ట్ వస్తుంది. ఫస్ట్ మనం ఎల్పిటి మార్ట్కి వెళ్ళేసి అక్కడ కొంచెం కలెక్షన్ చూసేసి వద్దాం. ఇదే అనమాట మన ఎల్పిటి మార్ట్. చలో కలెక్షన్ చూసేద్దాం. ఈ టీషర్ట్ అయితే ట్రై చేసిన, అన్నిట్లలో కొంచెం బెటర్. దాని పక్కనే ఫుట్వేర్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కాపీ బ్రాండ్స్, ఇవన్నీ రియల్ బ్రాండ్స్ కాదు, అన్ని కాపీ బ్రాండ్స్. ఇక్కడ బాగానే ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ. కాకపోతే నా సజెషన్ అయితే నేనైతే వద్దని చెప్తాను, ఎందుకంటే లైఫ్ రావు ఇవి. తీసుకునేది ఏదో కొంచెం మంచి బ్రాండ్ తీసుకుంటే బెటర్. జస్ట్ మై సజెషన్ ఇది. మా ఫ్రెండ్కి ఈ షూ నచ్చినాయంట. ఈ షూ తీసేసుకొని దీని బిల్ మాట్లాడేసి మనం మళ్ళీ రిటర్న్ క్లాక్ టవర్కి వెళ్ళేసి క్లాక్ టవర్ నుంచి ట్రెండ్స్కి వెళ్ళిపోదాం. ట్రెండ్స్కి వచ్చేసినాం. ఆల్మోస్ట్ కలెక్షన్ యావరేజ్ ఉంది, అంత ఏం కొడతలేదు. కలెక్షన్ అయితే యావరేజ్గా ఉంది. మనం ప్యాంట్ ఒక వైట్ హుడీ తీసుకోవాలి ఫస్ట్. ఒకటి హుడీ కోసం వెతున్నా, ఒక హుడీ దొరికేసిందంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ అయితే హుడీస్ ఉన్నాయి. కలెక్షన్ అయితే అంతేం బాగాలేదు, యావరేజ్ ఉంది. చూద్దాం. ఇంకా హుడీస్ మనకు కావాల్సిన మెయిన్ టార్గెట్ హుడీస్ కొత్త వెతుకుతున్నా. హుడీస్ ఒక్క దొరికితే సెట్ అయిపోతుంది మనకి. అది మన సైజ్ కాదు చూడు, ప్యూర్ వైట్ అది మంచిగా చీప్. యాక్చువల్గా ఇది చాలా చీప్. ఇలాంటి మన చీప్ ప్రైస్ మనం కొనుక్కోవద్దు అసలు. మీకు ఉల్టా ఉంది నాకు అనిపిస్తుంది. ఎంత 18 అంట. ఇది మనకి మన రేంజ్ సరిపోదు, చీప్ అయిపోతుంది.
ఎందుకంటే నీకు వేస్ట్ బతుకు ఎందుకంటే బతుకు అసలు అమ్ముకోదలుచుకోలేదు కాబట్టి ఇలా షాపింగ్ చేయదలుచుకోలేదు. సపోజ్ అంటే మన ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతే కొంచెం ఫ్రీగా ఉంటా. నెరీ టూ మచ్ అంటే నెరీ టూ మచ్ ప్రైజెస్. అసలుకి ఇళ్ళ కలెక్షన్ లేదు, ఉన్న కొంత కలెక్షన్కే నెరీ ప్రైజ్ ఎక్కువ ఉందన్నమాట. పండి బ్రో ఇలా చేసుకుందాం, మళ్ళీ మనం అక్కడ వెళ్ళిపోవాలి. ఫస్ట్ మనం ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవాలి. ఇలా ఉంటే ఏదో బాడీ అంతా అట్లా అయిపోతుంది. అంత ఫ్రీగా ఉంది ఇప్పుడు బయటకు వెళ్ళాం. కానీ నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళిపోతాం. వేరే దగ్గరికి వెళ్ళిపోయి అల్లా చూద్దాం. అల్లా చూసి అల్లాగా నచ్చకపోతే ఇంకేం చేయలేము మనం. అట్లా ఇంకా అల్లా ఇంకొక దాంట్లో ఉంది, అల్లా చూసేసి అల్లా బాగాలేకపోతే పండగలకి వెళ్ళిపోతాం డైరెక్ట్. నెక్స్ట్ A few inches later. ఇలాగన్నా ఉంటాయా ఉండవా, మన దగ్గర దొరుకుతాయా? థ్యాంక్ యూ బ్రో తీసినందుకు. ఎందుకంటే నీకు వేస్ట్ బతుకు. మనకు కావాల్సిన హుడీస్ దొరుకుతాయి బ్రో, అన్నీ వేరే కలర్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన వైట్ దొరుకుతలే మనకు కావాల్సిన. ఓ ఇక్కడ ఉన్నాయి హుడీస్, వైట్ కలర్ ఉంది. అట్ లాస్ట్ దొరికింది హుడీ. అయితే చూద్దాం దాన్ని ఒక్కసారి ట్రయల్ చేసి. ఈ హుడీ అన్న లైక్ దిస్, ఇదన్నా చూద్దాం. ట్రయల్ చేసినాక మళ్ళీ వస్తాం. వెయిట్. లైక్ దిస్ వైట్ హుడీ, ఇట్లా బ్యాక్ ప్యాటర్న్ మంచిగా ఉంది. ప్రైస్ కొంచెం టూ మచ్ ఉంది, బట్ ఓకే ఒప్పుకోవచ్చు క్వాలిటీకి. చూద్దాం, ఇలా తీసుకుందాం. ఇంకా మనం ప్యాంట్, అనదర్ షర్ట్, ఇంకొక షర్ట్ తీసుకొని దిస్ అనదర్ హుడీ బాగుంది. చూడండి క్వాలిటీ కూడా అవుట్ ఆఫ్ 10 ఇచ్చేస్తుంది. ఇంకైతే క్వాలిటీ బాగుంది. ఇది కానీ నెక్స్ట్ ట్రై చేద్దాం. ఇది కూడా బాగుంది, ఇది కానీ ట్రై చేసి చూస్తాం. దిస్ వన్ క్రేజీ గాయస్. ఇంతసేపు తిరిగిన నాకు దొరకనందుకు క్రేజీ ఇస్తున్నాయి కలెక్షన్. దేనికి వైట్ ప్యాంట్ వేసుకుంటే బాగా క్రేజీ వచ్చేస్తుంది మొత్తం. సాధించాం అట్లీస్ట్. ఇప్పుడు మనం ఒక షర్ట్, ఒక ప్యాంట్, ఇంకా అనదర్ ఒక షర్ట్, ఒక ప్యాంట్ వేసేసుకుందాం. సెట్ షాపింగ్. ఇది వన్ హుడీ, దిస్ రెండు, ఒకటి వైట్ హుడీ మా ఫ్రెండ్ దగ్గర ఉంది. 3 హుడీస్, ఒక షర్ట్, ఒక ప్యాంట్ తీసేసుకున్నాం, సరిపోతుంది. ఓకే అయిపోయింది మొత్తం అంటున్నా. రేపు అప్డేట్ అయిపోతుంది. వెళ్ళి ఇచ్చేసింది ఇప్పుడు చూసినాం. థ్యాంక్ యూ బ్రో. రేపు వాట్సాప్లో పెడుతుంది. హ్యాపీతో షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం చక్కగా పండగలకి వెళ్ళిపోదాం. పండగలకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. ఈ షాపింగ్కి నాకు బడ్జెట్ ఇచ్చింది మై సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఓకే మనం వెళ్ళిపోయేసి పండగలు చూపించుకొని పండగలకి వెళ్ళిపోదాం మనం ఇంటికి. ఓకే A few minutes later. పానగల్కైతే వచ్చేసినాం. దిస్ ఈజ్ ద పానగల్. ఇక్కడ పెద్ద గేట్ అయితే తీసి ఉండదు. పక్క ఉన్న చిన్న గేట్కి వెళ్ళి వెహికల్స్ 2 వీలర్ అయితే పడుతుంది అందులో. కాకపోతే కొంచెం రోడ్ బాగుండదు. నన్ను అడిగితే కింద బండి కింద పెట్టిపోవడం బెటర్. కాకపోతే తీసుకెళ్ళొచ్చు, ఏం కాదు. పైకి వెళ్ళినాక వ్యూ బాగుంటుంది. కాకపోతే మనం వెహికల్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్, ఇక్కడికి వెళ్ళి మనకి బ్రిడ్జ్ దగ్గరికి ఒక 1 km ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. నన్ను అడిగితే వెహికల్ తీసుకెళ్ళండి, ఏం కాదు. కాకపోతే రోడ్ మంచిగా ఉండదు కాబట్టి కొంచెం చూసి వెళ్తే బెటర్. ఇదిగో మనం వెయిట్ చేస్తున్న వాటర్. అసలుకి వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువైంది. ఇంకా చాలా ఉంటుండే ఇలా వాటర్, కానీ చాలా తక్కువైనాయి వాటర్.
చూద్దాం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఒక దగ్గర వెహికల్ ఆపుకొని వాటర్లో దిగుదాం ఫస్ట్ అయితే. వాటి దగ్గరకు వస్తామంటే ఇంకా చల్ల గాలి వస్తుంది. This is a waterfall. యాక్చువల్గా రాళ్ళు కొంచెం పాపురు పట్టున్నాయి, వాటి కాలుతున్నాయి, దానివల్ల కొంచెం ఫియర్ అయింది. బాగున్నాయి వాటర్. కాకపోతే కొంచెం ఫిష్ స్మెల్ వస్తుంది, చేపల స్మెల్ వస్తుంది, ఫిష్ స్మెల్ వస్తుంది, చేపల స్మెల్ వస్తుంది. పైన ఒక ఆయన ఉండు, ఆయనకంటే ఆ భయం అవుతుందంట. ఆయన ఆడ వాడి ఫోటోలు దిగుతుంది. బాగుంది నిజంగా, కూల్గా ఉంది. ఎట్లా అంటే కొంచెం పీస్ఫుల్గా, మంచిగా చల్ల గాలి మంచిగా అనిపిస్తుంది. ఇంకో ఎవ్వరు లేరు, మంచిగా ఇంకో అక్కడ ఒక గ్యాంగ్ తీస్తున్నారు, ఇంకో అక్కడ బ్యాక్ పైన అక్కడ ఒక గ్యాంగ్ వస్తున్నారు. ఇక్కడ ఈ సరౌండింగ్ అయితే ఎవ్వరు లేరు, మంచిగా పీస్ఫుల్ ఉంది. అక్కడ మొత్తుకుంటారు వెళ్ళాక, దానివల్ల కొంచెం ఇంత మంచిగా అనిపించలేదు. అందుకే అక్కడ తీయలేదు, అక్కడ ఇటు వచ్చి ఇక్కడ తీసుకున్నాను అనమాట. కూల్గా ఉంది, బాగుంది. ఇది చాలా లెంత్ ఉంటుంది తెలుసా. ఇంకో ఇక్కడ చాలా లాంగ్ ఉంది. ఇంకో అక్కడ చాలా, ఇంకో అక్కడ బోటింగ్ చేస్తారు, అక్కడ ఫిషెస్ పడతారు బోట్. మీకు వైడ్ యాంగిల్లో చూపిస్తారండి. ఇంకో అక్కడ ఇద్దరు ఫిషింగ్ చేసేదండి, అక్కడ ఇద్దరు. బాగుంది. అప్పటికి వెళ్ళి అంతా చూద్దాం అనుకుంది. మీకు చూపిస్తాను అన్నది అంతా ఇదే. ఇంక ఇక్కడ కాదు, ముందర డ్యామ్ ఉంది, డ్యామ్ దగ్గరకే చూసుకుందాం అన్నమాట. కొంచెం ఆడ మంచిగా ఉంటుంది అంతా. దిస్ ఈజ్ ద పానగల్ బ్రిడ్జ్. ఇదే అనమాట పానగల్ బ్రిడ్జ్. యాక్చువల్గా స్టంట్ ఏంటంటే నా ఫోన్ డెడ్ అయింది, ఛార్జింగ్ అయిపోయింది. మా ఫ్రెండ్ ఫోన్లో షూట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇది వాటర్ రిలీజ్ చేయలేదు ఇప్పుడు, అంటే ఇప్పటికే చాలా తక్కువ ఉన్నాయి వాటర్ అలా, దానివల్ల ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తే ఇక్కడికి వెళ్ళి మనకి ఇలా విలేజ్ వాళ్ళకి వెళ్తాయి అనమాట. ఈ బ్రిడ్జ్ ద్వారా మనకి విలేజ్. ఇది రిలీజ్ చేయక మొత్తం పాతగా మొత్తం అలా ఫస్ట్ మొత్తం అలా రిలీజ్ చేయక ఇదన్నమాట. ఇవన్నీ మోటార్స్, గేట్ లిఫ్ట్ చేయనీకి, పైకి లిఫ్ట్ చేయనీకి మోటార్స్ అన్నమాట ఇవి. మనకి ఇటుకెళ్ళి బాగుంటుంది ఫ్లో. ఇక్కడ ఉందా, ఇక్కడ ఒకటి ఇట్లా ఇది అనిపిస్తుందా, ఇక్కడ లైక్ దిస్ వే. ఇక్కడ మనకి వాటరు ఎక్కువ వచ్చినప్పుడు, వాటర్ ఎక్కువ మోతాదులో వచ్చినావా, వాటర్ ఎక్కువ మోతాదుగా వచ్చినప్పుడు అటుకెళ్ళి ఫ్లో అవుతుంటే ఇక్కడ ఈ ఏరియాలో చూడడానికి వ్యూ మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ చూడడానికి ఇంకో ఆ రోడ్డు మీద ఉండి చూస్తే, అక్కడ రోడ్డు మీద ఉండి చూసినాం అనుకో, ఈ వ్యూ మంచిగా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఉన్న వ్యూ. బట్ ఇలా వాటర్ లేవు కాబట్టి, ఎక్కువ వాటర్ స్ట్రెంత్ లేదు కాబట్టి అది కొంచెం డౌన్లో ఉందన్నమాట. కాకపోతే బాగుంటుంది ఇక, ఎందుకంటే నల్గొండ వాళ్ళకైతే మంచిగా ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. ఎప్పుడన్నా బోరింగ్గా ఉన్నా, ఎప్పుడన్నా మూడీగా ఉన్నా మంచిగా వచ్చి కూల్లీ వెదర్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అట్లా కూల్గా వెదర్ ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది. ఇంకో చాలా చల్లగా ఉంది, గాలి చల్లగా వస్తుంది, బాగుంది అట్లా. ఓకే, ఇంకా మనం
చూసేసినాం కాబట్టి ఇంక వెళ్ళిపోదాం మెల్లగా. టైంగా నా చాలా అయిపోయింది. అరౌండ్ 6 అవుతుంది, 6:30 అవుతుంది. మన విలేజ్కి వెళ్ళిపోయేసరికి 6 అంటే 7:30 ఆర్ 7:30 అవుతుంది అట్లా అనమాట. ఇంకా మనం ఇంటికి వెళ్ళేసి ఈరోజు మనం షాపింగ్ చేసుకున్నాం. పానగల్ వాటర్ డ్యామ్ దగ్గరకు వచ్చినాం. ఇంకా చాలా చేసినాం. ఫుడ్ దగ్గర చాలా తీద్దామని ట్రై చేసినా కానీ ఫోన్లో ఛార్జ్ లేకపోవడం వల్ల ఇది తీయలేకపోయినా. నెక్స్ట్ టైం ఇట్లా కానివ్వను. ఒక పవర్ బ్యాంక్ అన్నా మెయింటైన్ చేసుకుంటే మీకు అన్నీ చూపించడానికి ట్రై చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినది అనుకుంటున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలానే ఇంకా చాలా వీడియోస్ తీస్తూనే ఉంటా, మిమ్మల్ని లభిస్తూనే ఉంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మోస్ట్లీ మీకు ఇలానే ఇంకా ఎన్నెన్నో వీడియోస్ మీ దగ్గరికి వస్తూనే ఉంటాయి, నేను తీస్తూనే ఉంటా. ఇట్లా ఈసారి చాలా స్కిప్ చేసిన, అలా స్కిప్ చేయకుండా నెక్స్ట్ టైం మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తా. అదనమాట ఈ వ్లాగ్. ఇంతే. ఇంకా 8కి వెళ్ళి ఇంకా డైరెక్ట్ మనం ఇంకొక 7:30 కల్లా మనం విలేజ్కి వెళ్ళిపోతాం. అది ఓకే. సైనింగ్ ఆఫ్. నేను మీ సన్నీ టాకీస్.